చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి అందరినీ అలరించాడు ఓ బాలనటుడు. ఇవాల్టి బాలనటులే రేపటి హీరో హీరోయిన్స్ అన్నట్టు ఇప్పుడు ఓ సినిమాతో హీరోగా రాబోతున్నాడు. మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ అప్డేట్ మీద లుక్ వేయండి. పంచతంత్ర సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరకు పరిచయం అయ్యాడు మాస్టర్ భారత్. ఈ సినిమా తర్వాత గుడుంబా శంకర్, వెంకీ, హ్యాపీ, ఢీ, పోకిరి ఇలా 35కి పైగా సినిమాల్లో నటించి అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మాస్టర్ భరత్ కాస్త మిస్టర్ భరత్ గా మారిపోయాడు. ఈ బాలనటుడు టీనేజ్ లో అడుగుపెట్టి లావు తగ్గి నాజుకుగా తయారయ్యాడు. అయినా సరే తనకొచ్చే పాత్రలతో యమ బిజీగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ బామ్మద్దులు. ఇంటికాడా బయలుదేరలేదా? 3ంటికి మోహం కడుకుంది, 4ంటికి నెక్లెస్ పెట్టుకుంది, 6ంటికి చీర కూడా కట్టుకుంది. 6:15 వచ్చేపోయిందా? కాదు, ఆగిపోయింది. పిల్ల ఏమన్నా ఎదురొచ్చిందా? కాదు, నాన్న ఎదురొచ్చాడు. అంటే నా రాధ ఇంకా రాదా? తను వచ్చిన ఈ లెటర్ మీకు ఇచ్చిన ఒక్కటే అని చెప్పింది. మామూలుగా అయితే బాలనటులు టీనేజ్ లోకి రాగానే కొంచెం అవకాశాలు తగ్గుతాయి. ఆ తర్వాత ఎప్పుడో గానీ ఇంజనీర్ అయిపోయి అమెరికాలో ఛాన్స్ లేకపోతే తెలుగు సినిమాల్లో హీరోగా ట్రై చేస్తారు. అలాంటిది భరత్ మాత్రం తన కెరీర్ లో ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు భరత్ చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుడు. తాత టీవీలో స్పైడర్ మ్యాన్ సినిమా చూసాను రా, ఎంత బాగుందో రా. స్పైడర్ మ్యాన్ నిజంగా గ్రేట్ రా. ఏంట్రా ఫోటో గొప్ప, అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్మ్యాన్ గొప్ప, బ్యాట్స్మెన్ బొక్క. వీరందరికంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? సిటీ మ్యాన్. నువ్వా అంటారేంట్రా? స్పైడర్ మ్యాన్ మీకు ఎప్పుడైనా చాక్లెట్ కొనిచ్చాడా? లేదు. మరి నేను కొనిచ్చినప్పుడు నన్ను పొగడ మనిషి వాడిని పొగడతారేంట్రా? ఇక్కడి నుంచి పొగిడితే నన్ను పొగడండి, లేదా వంశాన్ని పొగడండి. ఇలాంటి భరత్ హీరోగా సినిమానా? ఎస్, ఇది నిజమేనండి. భరత్ ని కొంతమంది నిర్మాతలు హీరోగా చేయమని అంటున్నారట. పైగా భరత్ పక్కన టాప్ హీరోయిన్స్ నే పెడతారట. నటుడిగా అన్ని రకాల పాత్రలు పోషించాలని, అందులో హీరో పాత్రని ఎలా వదులుకుంటానని అంటున్నాడు ఈ కాబోయే హీరో. అంతేకాదు, నాకు తగ్గ కథలు నాకుంటాయి, వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను అంటున్నాడు భరత్. అమ్మాయి గురించి వచ్చిన గురించి చెప్పరా అంటే అమ్మాయిని చూపిస్తావేం బే? నీకు అసలు ఎరకనారా వాడు? 100 మందిలో గుర్తుపడతాను సార్. అంత దిమాకున్నా అదరా నీకు? దిమాక్ కాదు గురించి, నాకు చెల్లి నోటు 100 రూపీస్ ఇప్పించాడు సార్. ప్రస్తుతం భరత్ హీరోగా తమిళ్లో ఓ పేరున్న సంస్థ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తోందట. తమిళ్తో పాటు